మర్యాదను రాకుమారుల నుండి నేర్చుకోవాలి. సంభాషణ కళ పండిట్ నుండి నేర్చుకోవాలి. అబద్ధం జాదుగాళ్ళ నుండి నేర్చుకోవాలి. మరియు మోసపూరిత మార్గాలు స్త్రీల నుండి నేర్చుకోవాలి. చెడు సమయాల్లో మీకు అండగా నిలవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో చెడు కాలం వస్తుంది. మీ భాగ్యస్వామి అడుగడుగునా మీకు అండగా నిలబడితే జీవిత కష్టాలను ఎదుర్కోవటం మరింత సులభం. గడ్డు కాలంలో కూడా భాగ్యస్వామిని వదలని గుణమున్న స్త్రీని పెళ్లాడిన పురుషుడు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాగే స్త్రీలు కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఎల్లప్పుడూ తమకు అండగా నిలిచే పురుషులను వివాహం చేసుకోవాలి. మీ తప్పులను ఎత్తి చూపే మహిళ జీవితంలో ఎవరూ అమాయకులు కాదు. తమ తప్పులను వినటానికి ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. కానీ మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. మీరు మీ తప్పులను అంగీకరించాలి. వాటిని మెరుగుపరచటానికి సిద్ధంగా ఉండాలి. మీ తప్పులను ఎత్తి చూపి వాటిని సరిదిద్దుకోవటానికి సరైన మార్గాన్ని చూపే స్త్రీ మీకు మంచి జీవిత భాగ్యస్వామి అయితే పైకి ఎదుగుతారు. గౌరవించే స్త్రీ. ప్రతి మనిషి జీవితంలో కొన్ని విజయాలు వస్తాయి. జీవితంలోని తప్పులను ఎత్తి చూపటంతో పాటు మీరు సాధించిన విజయాల గురించి గర్వపడే వ్యక్తి కూడా ఉండాలి. అలాంటి వ్యక్తి జీవిత భాగ్యస్వామిగా దొరికే మీ జీవితం స్వర్గం అవుతుంది. ఒక స్త్రీ ప్రేమతో పాటు గౌరవం ఇస్తే ఆ స్త్రీని పెళ్లి చేసుకునే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. వారి జీవితం భూమిపై స్వర్గంలా ఉంటుంది. రూపాన్ని మించిన గుణాలను ప్రేమించే మహిళ వృద్ధాప్యం రానివ్వరు. ఈ ప్రపంచంలో లేరు. ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు వృద్ధుడైపోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో మీ రూపం కంటే మీ లక్షణాలను ఎక్కువగా ఇష్టపడే స్త్రీ మీకు జీవిత భాగ్యస్వామిగా రావాలని కోరుకోండి. అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మీ జీవితం స్వర్గంలా మారుతుంది. ఎందుకంటే వయస్సు పెరుగుతూనే ఉంటుంది, కానీ మీ గుణాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఏ పరిస్థితిలోనైనా ప్రేమించే స్త్రీ ఉండాలి. జీవితంలో గొప్ప లక్ష్యం ఉన్న స్త్రీ. ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉన్న స్త్రీ మీ జీవితంలోకి రావాలి. అలా అయితే ఏ పురుషుడికైనా స్వర్గం అవుతుంది. ఎందుకంటే అలాంటి స్త్రీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి పూర్తి అంకిత భావంతో ఒక దిశలో పనిచేస్తుంది. పనికిరాని విషయాలకు దూరంగా ఉంటుంది. జీవితంలో ఒక లక్ష్యం ఉన్న స్త్రీ పురుషులు తమ లక్ష్యాలను సాధించటానికి ప్రేరేపిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.